నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనమైతే కనుక ఉగాది పంచాంగం ప్రకారం ఏ రాశికి ఎలా ఉంటుందో తెలియజేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం మిథున రాశి దగ్గర ఉన్నాం గురుగారు. మిథున రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరం అనేది ఎలా ఉందంటారు? కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారా ఈ సంవత్సరం? అలాగే కొత్తగా గృహ నిర్మాణం చేయాలన్నా కూడా లేకపోతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వీళ్ళకి అనుకూలించే సమయమా కాదా అన్న విషయాలన్నీ ఒకసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఉగాది సంబంధించి కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మిథున రాశిలోకి వెళ్ళడం జరుగుతున్నది. ద్వాదశ రాశులలో 3వ రాశి మనకు మిథున రాశి. దీనికి బుధుడు చాలా అత్యంత అద్భుతంగా కీ రోల్ ప్లే చేస్తాడు. మిథునానికి అధిపతి బుధుడు. మరి బుధుడు అంటే ఒక యువ రాజకుమారుడు, ఒక యువ రాజకుమారుడు బుధుడు అంటే. అంతటి అందంగా అంతటి అద్భుతంగా ఉండేటువంటి ఈ యొక్క బుధుడు అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి వీళ్ళు కూడా ఎక్కువగా పొట్టిగా ఉంటారు. ఉన్నారా అంటే మ్యాక్సిమం 5.5 లోపే, 5.4 5.3 రౌండ్ ఫేసు. అదేవిధంగా ఎక్కువగా ఈ మిథున రాశికి సంబంధించి, సింహరాశికి సంబంధించి, మీనరాశికి సంబంధించినటువంటి వారికి చొట్టబుగ్గలు కానీ లేదా ఇక్కడ మనకు చొట్టలు పడడం కానీ ఇక్కడైనా అధికంగా ఉంటుంది. ఇక ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారు? తప్పకుండా అమ్మ, మృగశిర నక్షత్రము 2 పాదాలు వస్తవి. అదేవిధంగా మృగశిర అనగానే మనకు ఇందాక వృషభంలో 1వ పాదం 2వ పాదం ఉంటుంది. అదేవిధంగా 2 పాదాలు 3 4 వచ్చేసి మనకు ఈ యొక్క మిథునంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం కూడా మనకు ఇందులోకి రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా పునర్వసు నక్షత్రానికి సంబంధించింది కూడా రామచంద్రుల వారికి సంబంధించింది పునర్వసు నక్షత్రము. ఆరుద్ర నక్షత్రము సాక్షాత్తు ఈశ్వరుంది. కనుక ఇలాంటి మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు లోపు పెను సంచలనాలు చూసినారు అంటే వీరే. 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు, 1 నెల అటు ఇటుగా ఈ 2 సంవత్సరాలలో వీరి యొక్క జీవితము అతలాకుతలం అయిపోయిన సందర్భాలు ఉన్నవి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు. మరి ఇక్కడ ఇదే టైంలో టాప్ పొజిషన్కు కూడా కొందరు రావడం జరిగింది. ఇదే టైంలో మిథున లగ్నానికి సంబంధించిన వారు ఇదే 2020, 21, 22లో మంచి పొజిషన్కు వెళ్ళారు. మరి ఇక్కడ నేను చెప్పే విషయం ఒకటే, గోచారము గ్రహచారము 2 వేరు. గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఇందులో మీరు, నేను, మన కెమెరామ్యాన్, అదేవిధంగా చాలామంది ప్రధానమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రశేఖర్ సార్ కానీ అందరూ వస్తారు. గోచార ఫలితాలు అంటే అందరివి. గ్రహచారము అంటే మీ లగ్నం మీది, అతని లగ్నం అతనిది, నా లగ్నం నాది, ఎవరి బ్లడ్ గ్రూప్ వారిది అంటే పర్సనల్ చార్ట్ బట్టి అనేది చాలా అవసరం అని తెలుసుకోండి ప్రజలు. చెప్పే పాయింట్ అది. మిథునం అనగానే నాది అంటే ఎట్లా మీది? మీ పేరు కా, కి, కు, కే, కో అక్షరాలతో మొదలయ్యిందా? మరి పేరు మొదలైనప్పటికీ మీ యొక్క జన్మనామం ప్రకారంగా సింహరాశి కావచ్చును. ఈ సందర్భాలలో కన్ఫ్యూజ్ అయిపోయి పప్పుల కాలేస్తారు. ఇప్పుడు బాగున్న సమయంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయరు. జాతకంలో మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఓకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చును, నాకు బాగుంది అనుకునేటప్పుడు అప్పుడు ఏదో టైంలో ఎవరో కలుస్తారో ఏదో చూస్తారు. ఇగోరా బాబు జాగ్రత్తరా,
ఒరే ఇది ఇక్కడ మిథున రాశి కట్రా అర్ధాష్టమ శని ఉందంటారో లేదా ఇట్లా ఉందంటరా నువ్వు జాగ్రత్తగా ఉండరా అని చెప్పంటారు. అవునా? చెప్పు. మన జాతక రీత్యా బాగుంది, శుక్రమహర్దశలో ఉన్నాను లేదా గురుదశలో ఉన్నాను, గురు పంచమాత్ ఉన్నాడు, లేదా ఏకాదశలో గురువు ఉన్నాడు, గురువు యొక్క దశ అంతర్దశలు ఏమైనా వస్తున్నాయా? మనకు ఇక్కడ మనకు శనిపాలిత రాశులు, గురుపాలిత రాశులు అంటే గ్రహాలు లైక్ ఇవి ఉంటవి. గురుపాలిత వేరు, శనిపాలిత వేరు. దీనికి తోడు మళ్ళీ మనకు యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి గ్రహాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు మకర రాశి, మకర రాశికి కుజుడు యోగకారకుడు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు మేషరాశి, మేషరాశికి సంబంధించింది మరొక గ్రహానికి సంబంధించిన యోగకారకుడు ఉంటాడు. చంద్రుడు కావచ్చును లేదా మనకు సూర్యుడు కావచ్చును, యోగకారకుడు ఉంటారు. అది మన వ్యక్తిగత జాతకాన్ని మనం చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అట్లా కనుక గోచారంలో మనం చెప్పినటువంటివి ఉండవని కాదు, అవి మనకు అంత 10-20% మ్యాచ్ అవుతాయి. సో అయినప్పటికీ నేను చెప్పినవే 100% మ్యాచ్ అని కింద కామెంట్ పెడుతున్నారు. సో చాలా సంతోషము. ఏదేమైనా వీరికి ఏంది అంటే డబుల్ మైండ్ సెట్ ఉంటుంది. వీరు ఒక్కరే అయినప్పటికీ 2-3 రంగాలలో 2-3 వృత్తులు చేసుకోవాలి, చేస్తాను అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వీరు ఇప్పుడు అంటే ఒక జాబ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్గా కానీ లేదా మరొక జాబ్ చేస్తూ ఇంకేదో వర్క్ చేయడాలు కానీ ఉంటుంది. మీడియా రంగం కానీ మనకు మెడిసిన్ రంగం కానీ సిఏ చార్టర్డ్ అకౌంట్ కానీ ఇలా ఇంకా ఉంటవి. బట్ చెప్తున్నా ఇట్లాంటి రంగాలలో వీరికి చాలా అద్భుతంగా యోగిస్తుంది. వీరికి ఏంది అంటే ఎప్పటికీ ఏదో కొంచెం స్కిన్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది వీరికి. అదేవిధంగా స్త్రీ సంతానము కొంచెం మొదటగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఇనుము రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది. ఇనుము రిలేటెడ్ కూడా ఈ 4 వీలర్స్ 2 వీలర్స్ పెట్రోలు ఆయిల్ ఇలాంటిది అద్భుతంగా వీరికి కలిసి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో మరి ఇలాంటి వీరికి మరి 2026 ఆగస్టు తర్వాత నుండి 1 సంవత్సరంన్నర యోగం ఉంది వీరికి. పట్టిందల్లా బంగారం పక్క ఇక ఫిక్స్ అయిపోండి. కానీ మీ వ్యక్తిగత జాతకంలో మాత్రం నీచపడిన దశలో అంతర్దశలు మనస్తే మాత్రం నాకు సంబంధం లేదు. మిథున రాశి వారికి ఈ 2026 ఆగస్టు సెప్టెంబర్ నుండి 2027 2028 ఆగస్టు దాకా రాశిస్తా. ఏ పని అంటే ఆ పని, ఆరోగ్యం కావచ్చును, రావాల్సిన ధనం కావచ్చును, సోదరి మనులతో చక్కటి అనుకూలత కావచ్చును, అదేవిధంగా గృహ నిర్మాణ అవకాశాలు కానీ ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కానీ భూ సంబంధిత సమస్యలు తొలగిపోవడానికి కావచ్చును, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం కావచ్చును, అదేవిధంగా వీరికి సంతాన యోగం కావచ్చును, శత్రునాశనం కావచ్చును, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళేటువంటి పరిణామం కావచ్చును, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఏమైనా బాధలు పడితే అవి సమసిపోయేటువంటి పరిస్థితులు కావచ్చును, ఆకస్మిక ధన ప్రాప్తి విద్యార్థులకి బాగుంటుంది, 100% బాగుంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి, ఏమైనా లాటరీ కొనుక్కుంటే ఆకస్మికంగా లాటరీలో జాక్పాట్ తగలొచ్చును. ట్రేడింగ్ అంటే పిచ్చి వీళ్ళకు ట్రేడింగ్ మీద కానీ ఆన్లైన్ గేమ్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెడుతూ ఉంటారు. పెట్టి కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కలిసి రావడం అంటే మళ్ళీ వీరి వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు ఇక్కడ ఇవంతా ఒక ఎత్తు అయితే వీరి డేట్ ఆఫ్ బర్త్ ఒక ఎత్తు. డేటు ఇప్పుడు మిథునం బుధుడు అధిపతి. ఒకవేళ సోమవారం మీరు జన్మించిన 2వ తారీఖు జన్మించిన 20 అదేవిధంగా 29 ఈ డేట్స్లో జన్మిస్తే మళ్ళీ ఇదొక పెద్ద సమస్య ఇటు న్యూమరాలజీ ప్రకారంగా కూడా. సో ఇవన్నీ బేస్ చేసుకోవాలి. ఒకవేళ గురుగారు ఇప్పుడు మీరు జాతకం చూస్తుంటే న్యూమరాలజీ కూడా మిక్స్ చేసి చూసి చెప్తారు, అన్ని కలిపే చెప్తా. సో వీరికి నెంబర్ 2 ఒకవేళ మిథునము అంటే బుధుడు అని చెప్పాను. వీరు కొందరికి మిథున రాశి వారికి పెరుగు తినడము, ఈ పాలు తాగడము ఎక్కువ నచ్చదు. విన్నరా?
సో ఇంకా ఇంకా చాలా విషయాలు ఉంటాయి కానీ చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఇలా వీరికి మొత్తానికి అయితే యోగం అయితే ప్రారంభం కాబోతున్నది ఓకే. కనుక చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఏది ఏమైనా నవంబర్ తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది, ఈ అక్టోబర్ తర్వాత మన ఆగస్టు తర్వాత నుంచి మరొక రకంగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు ఈ 3-4 మంత్స్ కొన్ని పనులు కొంత ఊహించని మార్పులు ఉంటే ఇక నవంబర్ నుండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో ఓవరాల్గా చాలా అద్భుతంగా మరి బాగుంది అని చెప్పి మనం ఇంట్లో కూర్చుంటే పని కాదు కదా, అంతే. మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. మీ కష్టం మీరు పడితే ప్రకృతి మీకు సహకరిస్తుంది తప్పకుండా. కనుక అధికంగా మిథున రాశి వారు ఎక్కువగా కూడా ప్రతి బుధవారము గణపతికి అర్చన చేయించుకోవాలి, గరకను సమర్పించాలి. ఇంతే, సింపుల్. అంతే. ప్రతి బుధవారం గ్రీన్ బట్టలు వేసుకోవాలి. ప్రతి బుధవారము ఒక 2 ఇలాచీలు నమిలే ప్రయత్నం చేసుకోవాలి, నోట్లో వేయాలి. ప్రతి బుధవారము ఆకుకూరలను భుజించాలి. ప్రతి బుధవారము వీరు కొంత ఫాస్టింగ్ అంటే జస్ట్ ఈ ఆకుకూరలు, లైట్గా రైస్ లేదా చపాతి ఇంతే తీసుకోవాలి. కర్రీ, గ్రీన్ రిలేటెడ్ కర్రీ అధికంగా తీసుకునే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు. మిథున రాశి గురించి అయితే మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఎవరైనా పర్సనల్ చార్జ్ చెప్పించుకోవాలంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ చేయొచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. మహాదేవ.